వెల్కమ్ టు ఏకేఎస్ బిలీనియర్ మైండ్ సెట్. ప్రస్తుతం మనమున్నాము డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారితో. నమస్తే సార్. నమస్కారం. సో మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్లాసెస్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం సార్. ఓకేనా, థ్యాంక్ యూ. సో మీరు అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న క్లాసెస్ వివరాలు చెప్పబోతున్నాను. 1st December 2024 రాజమండ్రి, 8th December విజయవాడ, 29th December అనంతపూర్. సో ఇవన్నీ జనరల్ క్లాసెస్. మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న హైదరాబాద్ స్పెషల్ క్లాస్ ఎప్పుడు అంటే 22nd December. అస్సలు మిస్ అవ్వకండి, రిజిస్ట్రేషన్స్ ఫుల్ అయిపోతున్నాయి. ఇవి ఇయర్లీ 2 times మాత్రమే మనకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఈ ఇయర్ కి ఇంకా 22nd December లాస్ట్. సో ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకోండి. ఇంకా అదే కాకుండా దుబాయ్ స్పెషల్ క్లాస్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. గురువు గారితో పాటు ట్రావెలింగ్, అక్కడ దుబాయ్ ఫెస్టివల్ అటెండ్, అలాగే మన స్పెషల్ క్లాస్ అన్ని కలిపి ఎప్పుడు January 5th అన్నమాట. సో అస్సలు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. గురువు గారు చెప్తారు కదా, అద్భుతమైన ప్రపంచాన్ని మనం కలలు కనాలి, చూడాలి, అనుభవించాలి అని. సో అనుభవించే టైం వచ్చేసింది. అస్సలు మిస్ చేసుకోకండి, రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. సార్, బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుండొచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న షో అది. దాంట్లో ఎక్కువగా విష్ణుప్రియ నోట్ నుంచి యూనివర్స్ అని, ప్లాంటరీ మోషన్స్ అని వింటున్నాము. అయితే బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి బిగ్ బాస్ కంటెంటే తెలుస్తుంది, కానీ మన సబ్జెక్ట్ తెలిసి ఉండి ఇంకా యూనివర్స్ ఇది కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి, సామాన్యులకి ఏంటి ఈ యూనివర్స్, ఏంటి ప్లాంటరీ మోషన్స్ అన్న డౌట్ ఉంటుందన్నమాట. అలాగే నాగార్జున గారి నోట్లో నుంచి కూడా యూనివర్స్ నీకు సహకరించిందా అని 2-3 ఎపిసోడ్స్ లో అనడం పదే పదే వింటూ వస్తున్నాం. ఇదే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, గురువులు కానీ ఈ విషయం మీద చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ పర్టికులర్గా యూనివర్స్ అని మన సబ్జెక్ట్ చెప్పింది ఎక్కడా నేను వినలేదు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పే విధానంలో చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే సెలబ్రిటీస్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్పేటప్పుడు కూడా గతంలో వాళ్ళు నెగటివ్స్ చెప్పేవాళ్ళు, మేము ఇంత కష్టపడ్డాము, మేము ఇలా చేసాము అని. కానీ ఇప్పుడు ఎవరు అలా చెప్పట్లేదు. సక్సెస్ ఎలా వచ్చింది, మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, మేము ఎలా పాజిటివ్గా థింక్ చేసాము అనేది చెప్తూ వస్తున్నారు. అయితే ఒక లే మ్యాన్కి, అసలు దీని గురించే తెలియని వాళ్ళకి, సామాన్యులకి ఈ సబ్జెక్ట్ గురించి తెలియాలి అంటే వాళ్ళు మాట్లాడేది ఏదో ABCD లాగా కోడ్ లాంగ్వేజ్లో కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అసలు ఏమంటారు, మన పురాణాల్లో కానీ లేకపోతే సనాతన ధర్మంలో కానీ దీని గురించి ఏమైనా చెప్పారంటారా? ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచి కొందరు వీడియోలు కానీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు విచిత్రం ఏంటంటే, ఎప్పుడు సాధక బాధకాలు చెప్తూ ఏడ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వీడియోలో. సో మీరు అన్నదానికి నేను ఇంకొకటి ఇంక్లూడ్ చేస్తాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మళ్ళీ బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి నాకు మధ్యలో మాట్లాడుతున్నావని. ఈ సబ్జెక్ట్ మీరు 4-5 years బ్యాకే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అప్పుడు ఇదంతా కొత్త, ఎవరికి ఏం తెలీదు. అందుకేనేమో మీకు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర, అలాగే బుక్ రికార్డ్స్, వరల్డ్ బుక్ రికార్డ్స్ ఇలాంటివన్నీ మీ సొంతం అయ్యాయి. అయితే ఇప్పుడు కొత్తగా వింటున్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ గురించి ఏంటి అనేది పెద్ద ప్రశ్న ఉంటుంది కదా. సో మీరు ఎప్పుడో చెప్పేశారు, వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు సెలబ్రిటీలు వాళ్ళు కానీ చాలా మంది కూడా, నేను కూడా చూస్తున్నాను, రేస్లో చూస్తున్నాను, ఇంటర్వ్యూలు చూస్తున్నాను. అంతకుముందంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఏడ్చేది, ఏదో చేసేది. ఇప్పుడు అందరు యూనివర్స్ అంటున్నారు, అందరూ పాజిటివ్ మైండ్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. నాకు అవన్నీ వింటుంటే సంతోషం కదా. కనీసం ఈ సబ్జెక్ట్ అందరికీ స్ప్రెడ్ అయింది. ఎప్పుడైనా సరే కనీసం అర్థం చేసుకున్నారు. ఇక మనం ఆల్రెడీ 4-5 సంవత్సరాల నుంచి మనం ఈ సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి, మీరు అన్నప్పుడు ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ, ఇప్పుడు లో మిడిల్ క్లాస్ కానీ, వీళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ ఎలా చేరిపోయిందమ్మా, దాదాపు మ్యాక్సిమం చేరిపోయింది. ఎందుకంటే నేను గతంలో ఒక వీడియో చేశాను. నేను ఒక గ్రామం, ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో దాదాపు 50-100 మంది ఉన్నారు. వాళ్ళంతా మామూలుగా పెద్ద ఎడ్యుకేటెడ్స్ కాదు. నేను వీళ్ళకి ఏమర్థమైతే సబ్జెక్ట్ అనుకున్నాను. వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారంటే మన అఫర్మేషన్స్ చేస్తారు, మన వీడియోలు వింటారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తారు, థ్యాంక్ యూ అని చెప్తారు. నేను అసలు ఒకసారి వీళ్ళు ఏంటా అని చెప్పేసి నేను వెళ్ళి మా ఊరు, మీ ఊరు, మీ దగ్గరికి గురువు గారు అని ఒక ఎపిసోడ్ ఉంది మనకి. దాంతో వాళ్ళ ఊరికి వెళ్ళేసి వాళ్ళ ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదా వాళ్ళతో మాట్లాడినప్పుడు నేనే ఆశ్చర్యపోయింది. ఏంటంటే ఒక్కొక్కరు కనీసం నెలకు 3-4 లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. అంటే దాదాపు చేరిపోయింది సబ్జెక్ట్, చాలామంది జనాలు చేరిపోయింది. నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ, ఎవరో ఇక్కడ ఓ రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ అనుకోకుండా ఎవరో వస్తారు, గురుగారు మేము మీ వీడియోలు విని మేము ఇంత సాధించాము అని చెప్తారు. దాదాపు మ్యాక్సిమం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళకుంటే మనకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమైందంటే, కరోనా మనకు చాలా ప్లస్ పాయింట్ చేసి. ఎందుకంటే కరోనా వల్ల మన వీడియోలు చాలా స్ప్రెడ్ అయిపోయినాయి. అప్పుడు పని ఏం లేదు కదా, అందరు మొబైల్ పట్టుకొని కూర్చున్నారు కూడా. అప్పుడు బాగా వీడియోలు చాలా స్ప్రెడ్ అయిపోయినాయి.
చాలా మంది జనాలకు కూడా ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ ఏంది, అసలు యూనివర్స్ అంటే ఏంది, ఎలా వస్తుంది డబ్బు అనేది అందరికి మ్యాక్సిమం అర్థమైంది. ఇంకా ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ముందు వీడియోలు చూడండి, నా వీడియోలు చూడండి. మనీ మంత్రాన్ని కొట్టేసి మనకి యూట్యూబ్లో వచ్చేస్తుంది, అనంతకృష్ణ స్వామి కొట్టేసి వస్తుంది. మ్యాక్సిమం వీడియోలు చూడండి. వీడియోలు చూసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన వస్తుంది, ఇది సరి అయిందా కాదా. ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే నా క్లాస్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ వీడియోలు చూశారు, చూసిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో ఒక చిన్న విషయాలు తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ జీవితంలో అనుకునేవన్నీ అయిపోయినాయి, చిన్న పనులు ఏవైతే అయిపోయిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి చూద్దాం క్లాస్ ఏంటో అని చెప్పేసి క్లాస్ దగ్గర రావడం జరిగింది. క్లాస్కి వచ్చిన తర్వాత బాగానే సాధించారు. కాబట్టి ముందు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే ఇది మన రామాయణ మహాభారతం కాదు చెప్తే అర్థం కావడానికి, ఇది సబ్జెక్ట్ కంప్లీట్ కొత్తగా ఉంటుంది. అంటే ఇది ఇలా ఉండేంటి సబ్జెక్ట్ అనుకుంటాం మనం, అర్థమైందా. మన వీడియోలు కూడా అంటే అన్ని డిఫరెంట్గా చెప్తాం మనం. అంటే ఇప్పటిదాకా మీరు వినలేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ అంతా మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. రామాయణ మహాభారతం అయితే మనకు అన్నీ తెలుసు కాబట్టి వింటుంటే అవును కదా అనిపిస్తుంది. సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇది అంతా కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కాదు కొత్తగా. కాబట్టి ఏం చేస్తారంటే ఒక 10-15 వీడియోలో 50 వీడియోలో కంటిన్యూ చూడాలి. మరి దాదాపు 800-900 వీడియోలు ఉంటాయి మనకి. చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు క్లాస్కి రండి, అప్పటిదాకా రావద్దు. ఎందుకంటే డైరెక్ట్ మీరు క్లాస్కి వస్తే ఒక ముఖ అర్థం కాదు. కాబట్టి అప్పుడు మీకు యూనివర్స్ అంటే మనం కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి, గ్రాటిట్యూడ్ ఎందుకు కలిగి ఉండాలి, మన యొక్క జీవన సరళి ఎలా మార్చుకోవాలి, మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఇది ఎలా ఉంటుందంటే మొత్తం సమాజానికి భిన్నంగా ఉంటుంది, వ్యతిరేకం కాదు భిన్నంగా ఉంటుంది. భిన్నం వేరు వ్యతిరేకం వేరు కాబట్టి భిన్నంగా ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మనకే అనిపిస్తుంది కదా, నేను ఎలా ఉన్నాను ఎలా మారిపోయాను, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పుడు మొత్తం మైండ్ అంతా పాజిటివ్ అయిపోయింది, లైఫ్ అంతా పాజిటివ్ అయిపోయింది, నేను ఎలా సంపాదిస్తున్నాను, ఒకప్పుడు ఒక్కొక్క రూపాయి కూడా చాలా ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా అతి సులువుగా నేను డబ్బు సంపాదిస్తున్నాను. ఇవన్నీ మీకే అర్థమవుతాయి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది మీరు చేయాలి, నేను చెప్పడం కాదు. కాబట్టి ముందు మ్యాక్సిమం వీడియోలు చూడండి, చూసిన తర్వాత ఒక అవగాహనకు రండి, మెల్లే సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయండి, మీకు అప్పుడు యూనివర్స్ అర్థమవుతుంది, పాజిటివ్ మైండ్ అర్థమవుతుంది, ఇవన్నీ అర్థమైపోతాయి. ఆ తర్వాత క్లాస్కి రండి, అప్పుడు డెవలప్ చేసుకోండి మీ సబ్జెక్ట్ని. సో మీరు పాజిటివ్ మైండ్ అంటున్నారు కదా, మన గురించి చెప్పేటప్పుడు కానీ మన పిక్చరైజేషన్ మనం ఎదుటి వాళ్ళకి చేసేటప్పుడు కానీ ఆ నెగటివ్ థాట్స్ అనేది ఇవ్వద్దు అని అంటారా? నెగిటివ్ థాట్స్ అనేవి ఇవ్వద్దు అంటే వస్తూనే ఉంటాయి అమ్మా, అవి ఎంత మీరు చేసినా నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అదే కదా నేనేమంటున్నానంటే, ఎప్పుడు నువ్వు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి మారాలనుకున్నప్పుడు ఈ ఉన్న స్థానాన్ని నువ్వు మర్చిపోవాలి. అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే, నేను పేదవాడిని, నా దగ్గర డబ్బు లేదు, నేను దాన్ని ఎలా పొందగలను, నేను అక్కడికి ఎలా చేరగలను, ఈ ఆలోచనలు ఏవైతున్నాయో వాటన్నిటిని ముందు మైండ్లో తీసేయాలి. మనం ఇంకా ఏదైనా చెప్పినా కూడా పగటి కలలు అంటున్నావా ఇలా అని అంటూ ఉంటారు. సమాజం గురించి పట్టించుకోవద్దు, ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత పక్కవాడిని కూడా పట్టించుకోవద్దు, ఎవరైనా చెప్పినా వినొద్దు. కేవలం నువ్వు ఇక్కడ నుంచి నువ్వు మళ్ళీ ఉన్నత స్థానానికి మారాలన్నప్పుడు ఇవన్నీ మర్చిపోవాలి. ఫస్ట్ నువ్వు పేదవాడు అనేది మర్చిపోవాలి. ఓకేనా, నాతో ఎలా సాధ్యమవుతుంది, ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు దానికి మనం రివర్స్లో చెప్పుకోవాలి, ఎలా సాధ్యమవుతుంది అంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను సంపాదించగలను, ఖచ్చితంగా ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఇలా వీలైనంత మటుకు నీకు ఏదైతే నెగిటివ్ వస్తుందో దానికి మళ్ళీ ఆపోజిట్గా మనం మార్చుకోవాలి. ఒక్కొక్క పదాన్ని మార్చుకుంటూ మన మైండ్ సెట్ మార్చుకుంటూ అలా ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే విశ్వం మీకు సహకరిస్తుంది. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోవచ్చు, బాగా సంపాదించవచ్చు, బాగా ఖర్చు పెట్టచ్చు. రైట్. సో ఎంత సబ్జెక్ట్ తెలుసుకోవాలి అంటే మీరు మామూలుగా చెప్పలేదు అసలు. ఎలా అంటే ఫస్ట్ వీడియోస్ చూడండి, తర్వాతే క్లాసెస్కి రండి అని అంటున్నారు. స్టార్టింగ్ అర్థం కాదు కదమ్మా, ఏం అర్థం కాదు, ఏమో చెప్తున్నాడు రా అనిపిస్తుంది. వీడియోలు చూస్తే ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత వీడియోలు చూసి ఊరికి ఉండరు కదా, మనం చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తారు, దాంతో కొద్దిగా సంపాదిస్తారు, కొన్ని పనులు అవుతాయి, అప్పుడు నమ్మకం వస్తుంది. నమ్మకం కలిగినాక క్లాస్కి రండి, అప్పటిదాకా రావద్దు, కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకని అవుతున్నా డబ్బులు వేస్ట్. సో ఇక్కడ ఎలాంటి బిజినెస్ మైండ్ కాకుండా మీరు ప్రతి ఒక్కళ్ళని కూడా ఫస్ట్ వీడియోస్ చూడండి, వీడియోస్ చూసిన తర్వాత క్లాసెస్కి రండి అని చెప్తున్నారు కదా. ఈ వీడియోస్ చూసిన వాళ్ళు క్లాసెస్కి వచ్చి క్లాసెస్లో వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్తూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూసే ప్రేక్షకులు కూడా ఇలానే మారాలి. ఆల్రెడీ వీడియోస్లోనే ఎంతో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషనే కాకుండా చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు స్పెషల్ క్లాసెస్లో చెప్తూ ఉంటారు కాబట్టి అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. డైరెక్ట్గా మిమ్మల్ని చూడడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మేము తీసుకుంటాం.
ఉంటాము. అలాగే ఈ అచీవ్మెంట్స్ నిజంగా నేను సాధించాను అని చెప్పాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది మీ క్లాసెస్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్కి ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ మీరే కాబట్టి మీకు మరీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ ఉంటారు కదా యూనివర్స్కి థ్యాంక్స్, మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.